సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. సంక్రాంతి పండగకి ముందుగా రిలీజ్ అయిన రెండు సినిమాలు ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకున్నాయి. హనుమాన్, గుంటూరు కారం ఈ రెండు సినిమాలు గ్రాండ్ గా ఫస్ట్ వీక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకున్నాయి. సైంధవ్, నా సామిరంగా ఇంకా ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ రెండు సినిమాలు లేట్ గా రిలీజ్ అయ్యాయి కదా. పోతే గుంటూరు కారం, హనుమాన్ ఈ రెండు సినిమాలు కూడా ఫస్ట్ వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్ఫుల్ గా పెర్ఫార్మ్ చేశాయి. రెండు సినిమాలకి వేటి లెక్కలో వాటికి హర్డిల్స్ ఉన్నాయి, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. వాటిని ఫేస్ చేస్తూనే ఫస్ట్ వీక్ వరకు బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేశాయి హనుమాన్, గుంటూరు కారం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర. హనుమాన్ మూవీ అయితే సినిమా రిలీజ్ కు సంబంధించి వచ్చిన హర్డిల్స్ ని, మార్కెట్ నుంచి వచ్చిన అన్ఫేవరబుల్ కండిషన్స్ ని ఫేస్ చేయటం, ఫైట్ చేయటం కాదు, తొక్కి నలిపి పారేసింది. ఎంతైనా హనుమాన్ మూవీలో ఉన్న సూపర్ హీరో ఎవరు? హనుమానే కదా. ఆయన సూక్ష్మ రూపంలోనూ ఉండగలడు, అవసరమైతే భారీ మనిషిగాను మారిపోగలడు. ఈ సినిమా వరకు మాత్రం భగవాన్ హనుమాన్ అనుగ్రహం అద్భుతంగా ఉందనే చెప్పాలి. సినిమా కోసం భారీ మనిషిగా మారిపోయి రిలీజ్ కు సంబంధించి అడ్డొచ్చిన ప్రతి కష్టాన్ని నలుసు మాదిరి నలిపి ఊది పారేశాడు అంతే. చిన్న సినిమాలు కాదు, చాలా మంది పెద్ద స్టార్స్ సినిమాలు కూడా పెర్ఫార్మ్ చేయలేని విధంగా బ్రహ్మాండంగా బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఆ జైత్ర యాత్రని కొనసాగించే ప్రాసెస్ లో హనుమాన్ మూవీ కొన్ని సంస్కరణలు చేపట్టిందని కూడా చెప్పాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాని తుడిపి పారేసింది. చిన్న రేంజ్, మిడిల్ రేంజ్, పెద్ద రేంజ్ ఇలాంటి రేంజుల అడ్డుల్ని చెరిపివేత ప్రోగ్రాం పెట్టుకుంది. స్టార్ గిరి లెక్కలను కూడా చెరిపి పారేసింది హనుమాన్ మూవీ. స్టార్ గిరిలో ఉన్న అసలు వ్యవహారాన్ని అందరూ అర్థం చేసుకునేట్టు చేసింది. స్టార్ గిరితో సేఫ్ గేమ్స్ ఆడుకోవచ్చు, యావరేజ్ కంటెంట్ తో బిజినెస్ గేమ్స్ ఆడుకోవచ్చు, లాటరీ ఆడుకోవచ్చు, గ్యాంబ్లింగ్ ఆడుకోవచ్చు. కానీ కంటెంట్ దమ్ముగా ఉంటే అసలైన కంటెంట్, సెసలైన కంటెంట్ ఓ మహావీరుడి కింద లెక్క. ఆ మహావీరుడు చేసే జాతర ఊహలకి అందని విధంగా ఉంటది. చూస్తున్నాం కదా, ఏంటో నెంబర్స్, ఏంటో రికార్డ్స్. స్టార్ గిరి కింగ్ లాంటిది. కింగ్ కావాలనుకుంటే యుద్ధం చేస్తాడు, లేదంటే ఊరుకుంటాడు, కాదంటే సంధి చేసుకుంటాడు. కానీ బ్రహ్మాండమైన కంటెంట్, వారియర్ కి ఎప్పుడూ తిరిగి ఉండదు. హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ లో కొన్ని ప్రత్యేకమైన విశేషాలు వినపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఓ 30 థియేటర్స్ లో, అవి బాగా పాతబడిపోయిన థియేటర్స్ అట. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ థియేటర్స్ లో కంటిన్యూస్ గా హౌస్ఫుల్స్ పెడుతుందని తెలుస్తుంది హనుమాన్ మూవీ. నిజంగా చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్ లో ఒకప్పుడు దాదాపు 4000 థియేటర్స్ ఉండేవి. కానీ జనాలు థియేటర్స్ కి రావటం తగ్గించేసేపటికి చాలా థియేటర్స్ కళ్యాణ మండపాలుగా మారిపోయాయి, కొన్ని థియేటర్స్ పాడుపడిపోయాయి. ఇప్పుడు 1800 థియేటర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా. ఆ కారణం మూలంగానే మిగతా రోజుల్లో కాదు కానీ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడే పెద్ద సినిమాలు, చాలా సినిమాలు పోటీకి వస్తాయి. కాబట్టి థియేటర్స్ కి సంబంధించి తెలుగు మార్కెట్ లో గొడవలు నడుస్తూ ఉంటాయి. పండగ సీజన్ వరకే ఆ థియేటర్స్ ని ఎవరైనా పట్టించుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి వరకు ఎవరూ పట్టించుకోరు అలాంటి థియేటర్స్ ని. ఇప్పుడు అలాంటి థియేటర్స్ ని హనుమాన్ ఇచ్చిన కిక్ తో రెనోవేట్ చేసి కొత్తగా తయారు చేస్తే కలెక్షన్స్ ఇచ్చిన కిక్ కంటే, రికార్డులు ఇచ్చిన కిక్ కంటే సూపర్ సాటిస్ఫాక్షన్ కిక్ వస్తది. ఏ సెంటర్స్ లో థియేటర్స్ కి కొదవలేదు, మల్టీప్లెక్స్ లో గట్టిగానే పెరుగుతున్నాయి. సి సెంటర్స్ లోను, బి సెంటర్స్ లోనే థియేటర్స్ కనుమరుగైపోతున్నాయి. కాపాడుకోవాల్సిన థియేటర్స్ ఇంకా ఉన్నాయి. సో హనుమాన్ ఇచ్చిన ఊపుతో అలాంటి థియేటర్స్ అన్నిటికీ కొత్త ఉత్సాహం వస్తే అంతకు మించిన హ్యాపీ మరొకటి ఉండదు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే హనుమాన్ మూవీ మీడియం రేంజ్ హీరోల రికార్డులనే కాదు, ఓ మాదిరి స్టార్ హీరోల రికార్డుల్ని కూడా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే చాలా నీట్ గా క్లీన్ చేసి అవతల పారేసింది. అంటే రాజమౌళి రికార్డుల్ని, టాప్ లీగ్ లో ఉన్న తెలుగు సూపర్ స్టార్ హీరోల రికార్డుల్ని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరూ రికార్డుల్ని ఫస్ట్ వీక్ వరకు హనుమాన్ మూవీ మడిచి పెట్టేసిందని చెప్పాలి. గీతా గోవిందం, F2 టాప్ లీగ్ హీరోల సినిమాలు కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఉన్న టాప్ గ్రాసర్స్, ఆ రెండు సినిమాల కలెక్షన్స్ కి చాలా దగ్గరగా వచ్చేసింది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే హనుమాన్ మూవీ. ఫుల్ రన్ లో ఆ సినిమాలు టోటల్ గా రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ ని 10 రోజుల రన్ తో క్రాస్ చేసేసి ఆ తర్వాత కొంతమంది స్టార్ హీరోల రికార్డులను కూడా టార్గెట్ చేస్తుంది హనుమాన్ మూవీ. ఇప్పటికీ కొంతమంది స్టార్ హీరోలకి 100 కోట్ల షేర్ అనేది ఒక డ్రీమే. అలాంటిది ఒక చిన్న సినిమా, చిన్న బడ్జెట్ తో రూపొందిన సినిమా, చిన్న బిజినెస్ వాల్యూతో బాక్స్ ఆఫీస్ రన్ ప్రారంభించిన సినిమా స్మూత్ గా, సింపుల్ గా 100 కోట్ల షేర్ ని కొట్టబోవటం అనేది నిజంగా చిన్న విషయం కాదు, చాలా పెద్ద బ్రహ్మాండమైన బ్యాంగ్ అనే చెప్పాలి. హనుమాన్ మూవీ తెలుగు వెర్షన్ ఫుల్ రన్ లో 100 కోట్ల షేర్ చూడటం అనేది 100కి 200% గ్యారంటీ మ్యాటర్ లాగా కనపడుతుంది. ఫస్ట్ వీక్ వరకు చూసుకుంటే హనుమాన్ మూవీ తెలుగు వెర్షన్ 2 తెలుగు స్టేట్స్ లోను, కర్ణాటకలోను,
టోటల్ ఇండియాలోనూ అలాగే ఓవర్సీస్ లోను కలుపుకుని దాదాపు 65 కోట్ల వరకు షేర్ చూసింది. అందులో 42 కోట్ల వరకు షేర్ 2 తెలుగు స్టేట్స్ నుంచే ఉంది. ఓ 18 కోట్ల షేర్ ఓవర్సీస్ నుండి ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి, కర్ణాటక నుంచి ఓ 4 కోట్ల షేర్ ఉంది. ఇంకా ఈ వీకెండ్ లో అంటే రాబోయే శుక్రవారం, శనివారం, ఆదివారం బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత కూడా మంచి రన్ ఖచ్చితంగా ఉంటది సినిమాకి. సో ఫుల్ రన్ లో స్మూత్ గా 100 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి కొంతమంది స్టార్ హీరోల రికార్డులకి సర్ప్రైజింగ్ షాక్ ఇస్తది. హిందీ వరకు చూసుకుంటే హనుమాన్ మూవీ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నియర్లీ 23 కోట్ల నెట్ చూసింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్ వరకు సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ షేర్ చూసుకుంటే అరౌండ్ 78 కోట్ల వరకు ఉంది. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ లో కలిపి హనుమాన్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 145 కోట్లు దాటింది. బ్రహ్మాండమైన నెంబర్ ఇది ఒక చిన్న సినిమాకి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కు సంబంధించి. బ్రేక్ ఈవెన్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. రికవరీ పర్సంటేజ్ 250% అని చెప్తున్నారు. అంటే 100కి 150% వెనక్కి తిరిగి వచ్చింది. అంటే రూపాయికి రూపాయిన్నర లాభం చెప్పిన అందరూ తీసుకున్నారు. ఇప్పటి వరకు సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు టోటల్ గా షేర్ చేసుకున్న ప్రాఫిట్ అరౌండ్ 50 కోట్లు ఉంది. అర్థం చేసుకోవచ్చు ఎంత హ్యూజ్ గా హనుమాన్ మూవీ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళతో ప్రాఫిట్స్ షేర్ చేసుకుంటుందో. ఇంకా ఉంది షేరింగ్ ప్రోగ్రామ్. చూద్దాం ఫుల్ రన్ లో సినిమా ఎంత మందిని రిచెస్ట్ పర్సన్స్ ని చేసేస్తుందో. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే ఫస్ట్ వీక్ వరకు మాత్రం సినిమా ఎక్స్పెక్టేషన్స్ కి మించి దంచి వదిలిపెట్టింది. అంటే సినిమా రిలీజ్ కు ముందు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, రిలీజ్ రోజున ఆ సినిమాకి క్రియేట్ అయిన ఎక్స్పెక్టేషన్స్ వేరు. భారీ డిజాస్టర్ అయిపోద్ది. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు మోయలేని నష్టాలు భరించాల్సి వస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అది జరగలేదు. ఫస్ట్ వీక్ తర్వాత చూసుకుంటే గుంటూరు కారం మూవీ సినిమాకి జరిగిన ఓవరాల్ బిజినెస్ లో రెవెన్యూని దాదాపు 78% రికవరీ చేసింది. ఫుల్ రన్ లో ఖచ్చితంగా 80% ఎబో రెవెన్యూని రికవరీ చేస్తుంది. కొన్ని ఏరియాల్లో 90% ఎబో రికవరీ చేసింది. బ్రేక్ ఈవెన్ కూడా తీసుకోబోతుంది. ఓ పెద్ద సినిమాకి 80% రెవెన్యూ రికవరీ అయ్యింది అంటే ఆ సినిమా సేఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా మీద పెట్టుబడి పెట్టే డిస్ట్రిబ్యూటర్స్ 20% లాసెస్ ని ఎక్స్పెక్ట్ చేసే, అంటే దాన్ని అంగీకరించే సినిమా మీద పెట్టుబడి పెడతారు. ఆ లెక్కలో చూసుకుంటే 20% లాస్ ని అసలు లాస్ గానే ఎవరు పట్టించుకోరు. ఆ లెక్కలో చూసుకుంటే గుంటూరు కారం మూవీ సేఫ్. ఈస్ట్ వెస్ట్ గుంటూరు వీలు కుదిరితే ఉత్తరాంధ్ర ఏరియాలో సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈస్ట్ వెస్ట్ లో అయితే కన్ఫామ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. గుంటూరు కారం మూవీకి సంబంధించి ఓవర్సీస్ లో గట్టిగా దెబ్బ పడుతుంది. తర్వాత నైజాం ఏరియాలో కూడా కొంచెం దెబ్బ పడే అవకాశం ఉంది. సీడెడ్ లో కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ మిగతా ఏరియాల్లో ఆల్మోస్ట్ సేఫ్ అవుద్ది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుద్ది. కొన్ని చోట్ల ప్రాఫిట్స్ తీసుకున్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు. పోతే బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారం మూవీకి సంబంధించి ఈ డెవలప్మెంట్ చూసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఎలా జరిగింది ఇది అని. అజ్ఞాతవాసి సినిమాలో లేనిదేమిటి, గుంటూరు కారం మూవీలో ఉన్నదేమిటి, రెండు సంక్రాంతి పండగకే వచ్చాయి. ఆ సినిమా ఎందుకు ఆడలేదు, ఈ సినిమా ఎందుకు ఆడింది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన వివరాలు ఉన్నాయి. ఎందుకో మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ నేను చెప్పేది ఏమిటి అంటే అజ్ఞాతవాసి మూవీకి గుంటూరు కారం మూవీకి వచ్చిన నెగిటివిటీ తీవ్రతలో తేడా ఉంది. ఎందుకు ఎలా అంటే అజ్ఞాతవాసి సినిమా మీద వేరే బీభత్సంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమా ఆడదు అని ఎవ్వరూ చిన్నగా కూడా అనుమాన పడలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కానీ గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే అలా లేరు. ఎక్స్పెక్టేషన్స్ లో తేడా ఉంది. కొంతమంది అనుమానంతోనే ఉన్నారు. గురూజీ కరెక్ట్ గా లేరు, ఇది గురూజీ కంటెంట్ కాదు అని ట్రైలరు పాటలు చూసి చాలా మంది బాధపడతా వచ్చారు. సో నెగిటివిటీ తీవ్రత అంతగా లేదు అని చెప్పాలి గుంటూరు కారం మూవీ మీద రిలీజ్ అయిన తర్వాత. సో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా లేకపోవటాన్ని బ్రహ్మాండమైన డిసప్పాయింట్మెంట్ గా తీసుకోలేదు, లైట్ గానే తీసుకున్నారు. ఓకే డిసప్పాయింట్ అయ్యాం ఆల్రెడీ అనుకున్నాం కదా అని లైట్ తీసుకున్నారు. కానీ అజ్ఞాతవాసి మూవీ విషయంలో అలా జరగలేదు. డిసప్పాయింట్మెంట్ మించిపోయి హర్ట్ అయ్యారు. నిరాశపడటం వేరు, హర్ట్ అవటం వేరు. హర్ట్ అయినప్పుడు పరిణామాలు దారుణంగా ఉంటాయి. వినయ విధేయరామ మూవీ విషయంలో కూడా ప్రేక్షకులు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ అయ్యారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు. అజ్ఞాతవాసి మూవీలో హీరో క్యారెక్టర్ కి సంబంధించి కూడా చాలా మంది డిసప్పాయింట్మెంట్ ని మించి హర్ట్ అయ్యారు.
ఆ సినిమాలో ఇంకా ఎలివేషన్స్ బాగుంటాయి, మంచి కమర్షియల్ వాల్యూస్ తో ఉన్న ఫైట్స్ ఉన్నాయి, మంచి కమర్షియల్ స్టఫ్ కూడా ఉంది. కానీ హీరో క్యారెక్టర్ కి సంబంధించి డిసప్పాయింట్ అవటం అనేది గట్టిగా దెబ్బ కొట్టేసింది సినిమాని. గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే సినిమా మొత్తం మీద హీరో క్యారెక్టరే బాగుంది, హీరో క్యారెక్టరే హైలైట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబే అసలు అటెన్షన్ తీసుకున్నాడు సినిమాకి సంబంధించి. ఎలివేషన్స్ కి సంబంధించి, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మెటీరియల్ కి సంబంధించి చాలా ఫ్లాస్ ఉన్నాయి గుంటూరు కారం మూవీలో. అయినప్పటికీ మహేష్ బాబు క్యారెక్టర్, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ సేవింగ్ ఫ్యాక్టర్ అయింది సినిమాకి. అలాంటి సేవింగ్ ఫ్యాక్టర్ సైంధవ్ మూవీలో లేదు. అందుకనే పండక్కి రిలీజ్ అయిన సైంధవ్ మూవీని ఎవరు పట్టించుకోలేదు సరిగా. అదే సినిమాల్లో ఉండే విచిత్రం, కొన్ని విషయాలు తెలియకుండానే సినిమాకి డ్యామేజ్ చేస్తాయి, అలాగే కొన్ని విషయాలు తెలియకుండానే సినిమాకి కలిసి వచ్చి సినిమాని సేఫ్ చేస్తాయి. గుంటూరు కారం ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే 7వ రోజున సినిమా కలెక్షన్స్ లో కన్సిడరబుల్ డ్రాప్ అనిపించింది. ఇప్పుడు అసలుగా సినిమా నెగిటివ్ టాక్ కలెక్షన్స్ మీద పడింది అని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ వరకు చూసుకుంటే గుంటూరు కారం మూవీ 2 తెలుగు స్టేట్స్ వరకు నియర్లీ 83 కోట్ల షేర్ చూసిందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 103 కోట్ల వరకు ఉంది. ఫస్ట్ వీక్ వరకు సినిమా వరల్డ్ వైడ్ టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 170 కోట్లకు పైనే ఉంది. మూవీ థీమ్ 212 కోట్లు దాటింది అని పోస్టర్ మీద వేసుకున్నారు. సో ఎలా ఉన్నా సరే రీజనల్ సినిమా లెక్కలో చూసుకుంటే ఫస్ట్ వీక్ వరకు ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే మాట్లాడాలి. ఫస్ట్ వీక్ తర్వాత క్లారిటీ అయితే వచ్చేసింది. గుంటూరు కారం మూవీ మూలంగా ఏ ఏరియాల్లో డ్యామేజ్ ఉంటది, ఏ ఏరియాల్లో సేఫ్ అయిపోయే పరిస్థితి ఉంది అనే దానికి సంబంధించి పోతే సెకండ్ వీకెండ్ లో అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తే కొన్ని లెక్కలు మారుతాయి. చూద్దాం మరి గుంటూరు కారం మూవీ సెకండ్ వీకెండ్ లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో. కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ 5వ రోజున వచ్చిన కలెక్షన్లతో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది అని తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే సినిమా 15 కోట్లకు పైన షేర్ చూసింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. అంటే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. మిగతా ఏరియాల్లో వీకెండ్ కంప్లీట్ అయిపోయే లోపు సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్ తీసుకుంటది 2 తెలుగు రాష్ట్రాల వరకు. మొత్తానికి సంక్రాంతి పండుగ కింగ్ నాగార్జునకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహంతో ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కంగ్రాచులేషన్స్ కింగ్ నాగార్జున గారు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.